విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి. చాంపియన్ ట్రోఫీకి పాక్ ఉగ్రమూకలతో ముప్పు పొంచి ఉంది. పాకిస్తాన్ నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో ఫ్యాన్స్ ముసుగులో ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉన్నట్టు ఆ దేశ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. టీమిండియా డిమాండ్ పెట్టిన నేపథ్యంలో ఈ టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ దేశంలో టీమిండియా పర్యటిస్తే ఖచ్చితంగా ఉగ్రవాదులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. అందుకే దుబాయ్లో టీమిండియా మ్యాచ్లు జరుగుతున్నాయి. అయినప్పటికీ మ్యాచ్ చూసేందుకు వచ్చే ఫ్యాన్స్కి కూడా ఉగ్రవాదుల నుండి ముప్పు ఉన్నట్లుగా తేలింది. పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను వీక్షించేందుకు వచ్చే విదేశీ పర్యాటకులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని ఆ దేశ ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరించింది. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసాన్ ప్రావిన్స్ సంస్థ విదేశీ అతిథులను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసే ప్రమాదం ఉందని చెబుతుంది. ముఖ్యంగా చైనీయులు, అరబ్ జాతీయులను లక్ష్యంగా చేసుకోవచ్చని తేలింది. ఐఎస్కేపీకి చెందిన వ్యక్తులు నగర శివార్లలో ఇళ్లను అద్దెకు తీసుకొని సీసీ కెమెరాలు లేని ప్రాంతాలలో రిక్షా, బైకులు మాత్రమే వెళ్లే చోట విదేశీయుల కిడ్నాప్లకు ప్లాన్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇటు ఆఫ్ఘనిస్తాన్ నిఘా విభాగం కూడా ఐఎస్కేపీ దాడులకు తెగబడే ప్రమాదం ఉందని అధికారులను అప్రమత్తం చేసింది. నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. చాలా రోజుల తర్వాత పాకిస్తాన్ వేదికగా ఐసీసీ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెటర్కు పాకిస్తాన్ సురక్షితమైన వేదికగా చాటి చెప్పేందుకు పాకిస్తాన్ బోర్డు ప్రయత్నిస్తుండగా భద్రతా ముప్పు పెను సవాలుగా మారింది. 2009లో శ్రీలంక క్రికెట్ జట్టుపై దాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఘటనతో పాకిస్తాన్ దశాబ్ద కాలంగా కీలకమైన అంతర్జాతీయ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వలేకపోయింది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రవాదుల ముప్పు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే భారత భద్రత పైన ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే భద్రతా కారణాలను చూపుతూ భారత్ ఆ దేశంలో పర్యటించేందుకు నిరాకరించింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో దుబాయ్లో మ్యాచ్లు ఆడుతుంది. ఇక టీమిండియా మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగుతుండగా మిగతా మ్యాచ్లకు పాకిస్తాన్ వేదికగా జరుగుతున్నాయి. ఇక నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు స్టేడియాలు, జట్లు బస చేసే హోటల్స్, ఇతర కీలక ప్రదేశాలలో భద్రతను పటిష్టం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.